వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ లావణ్య వ్లాగ్స్. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఓకే, ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకోండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. రోజు అయితే మనం ఒక స్టోరీ చెప్పుకోబోతున్నాం. దాని పేరు ఏంటంటే ద నైట్ ఆఫ్ బ్లడ్ స్టోన్స్, అంటే రాళ్ల రాత్రి అనుకోండి. వెన్నెల అనే పేరు గల ఒక ఊరుందంట. ఆ ఊర్లో ఎలాగంటే ప్రతి పౌర్ణమి రోజు రాత్రికి ఆ ఊరు జనాలందరూ భయపడిపోయి డోర్స్ వేసేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయి కనీసం విండో కూడా తీసి బయట ఏం జరుగుతుందో అసలు చూడరంట. ఎందుకంటే ఆ ఊరికి ఉన్న శాపం ఏంటంటే వీరుదిక అనే నేమ్ గల ఒక డెమోన్ అండ్ దాని తోటి ఆత్మలు, మిగతా స్పిరిట్స్ ఉంటాయి కదా దాని ఫ్రెండ్స్, వాటితో కలిసి వాళ్ళ ఊరికి వచ్చి వాళ్ళ ఇంటి రూఫ్స్ పైన తిరుగుతూ ఉంటాయంట. రూఫ్స్ పైన తిరగడం అంటే మన మేడ మీద నడవడం కాదు, పైన ఎగురుతూ తిరుగుతాయి అన్నమాట. తిరుగుతూ ఏం చేస్తాయి? నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటాయి. దయ్యాలు ఎక్కడైనా మన ఇంటి బయట మాట్లాడుకుంటే మనకు భయం వేస్తుంది కదండి, అలాగే జనాలు కూడా భయపడిపోయి అస్సలు బయటికి రారండి. పౌర్ణమి కదా, ఆ రోజు నైట్ ఫుల్ మూన్ వచ్చేసిన తర్వాత క్లౌడ్స్ విరిగిన సౌండ్ గట్టిగా వచ్చింది ఒకేసారి. ఆల్రెడీ దయ్యాలు మాట్లాడుకుంటున్నాయి, ఆ భయంలో జనాలు ఉన్నారు. సడన్ గా క్లౌడ్స్ విరిగిన సౌండ్ కూడా వచ్చేసరికి ఎవరికైనా భయంగా ఉంటుంది కదా. అదే ఊరిలో శ్యామల అనే ఒక ఆవిడ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారంట, అసలే ప్రెగ్నెంట్. ఈ సౌండ్ కి ఆవిడ ఏం చేసిందంటే భయపడి ఒకేసారి గట్టిగా వచ్చేసిందంట. పాపం దయ్యాలు ఈవిడ్ని నోటీస్ చేసేసాయి. సడన్ గా ఈవిడ కర్మ ఏంటంటే లేబర్ పెయిన్స్ రావడం స్టార్ట్ అయ్యాయి అనమాట. ప్రెగ్నెంట్ ఉమెన్ కదా, లేబర్ పెయిన్స్ కూడా అప్పుడే వచ్చాయి. సరే దయ్యాలన్నీ వినేసాయి. మిగతా వాళ్ళ నైబర్స్ కూడా విన్నారు, అయ్యో ఆవిడ ఏడుస్తుంది భయపడింది అనే విషయం. కానీ ఎవ్వరు కూడా బయటికి వచ్చి కనీసం విండో నుంచి చూద్దాము, బయటికి వచ్చి హెల్ప్ చేద్దాము అనే సిచ్యువేషన్లో ఎవ్వరూ లేరు. ఎందుకంటే వీరుదిక ఏం చేస్తుందో వాళ్ళకి తెలుసు కాబట్టి. సడన్ గా ఏమైందంటే శ్యామల వచ్చింది కదా, సడన్ గా శ్యామలకి ఏం వినిపించిందంటే పెద్ద సౌండ్ వచ్చింది. పెద్ద సౌండ్ వచ్చి ఎక్కువ గాలి రావడం స్టార్ట్ చేసింది. ఏంటి ఇంత గాలి వస్తుందని ఇంకా భయపడుతుంది ఆమె. భయపడుతుంటే సడన్ గా ఒక మాన్స్టర్ లాంటి షాడో కనిపించింది శ్యామలకి. సో ఆవిడ ఇంకా ఎక్కువ గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది. షాడోస్ అన్ని ఆవిడ దగ్గరికి వచ్చి ఏం చేశాయంటే ఆవిడ జుట్టు పట్టుకొని బలవంతంగా గట్టిగా లాక్కుంటూ తీసుకెళ్ళిపోతుంటే అక్కడ హెవీగా గాలి వస్తుంది. చెప్పాను కదా గాలి బాగా ఎక్కువగా ఉంది. ఆవిడని తీసుకెళ్ళిపోతుంటే పాపం ఏడుస్తుంది, ఆవిడ చాలా గట్టిగా ఏడుస్తుంది. కానీ ఏమవుతుందంటే మిగతా గ్రామస్తులు ఎవరైతే ఇళ్లల్లో ఉన్నారో వాళ్ళకి సరిగ్గా వినిపించట్లేదు, ఎందుకంటే అక్కడ గాలి ఎక్కువగా ఉంది. ఎవరో ఇబ్బందిలో ఉన్నారు, ఏడుస్తున్నారు అని తెలుస్తుంది తప్ప శ్యామలని వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు, ఏదో జరుగుతుంది అనే విషయం అయితే మన జనాలకి అయితే తెలియలేదు. ఈ వీరుదిక ఏం చేసిందంటే శ్యామల జుట్టు పట్టుకుని లాక్కుని వెళ్ళిపోయింది. వారి ఊరు చివర ఒక లేక్ పక్కన ఐలాండ్ ఉన్నాయన్నమాట. వెళ్ళంటే తెలుసు కదా నుయ్య దగ్గరికి తీసుకెళ్ళి ఏం చేసిందంటే పాపం వీరుదిక ఈ శ్యామలని ఏం చేసిందంటే గట్టిగా జుట్టు పట్టుకుని ఆ నుయ్యలోకి తోసేసింది. పాపం శ్యామల అందులో పడిపోతూ గట్టిగా అరుస్తుందే కానీ తనకి ఎంత భయం వేస్తుందంటే ఆల్రెడీ ఆ వెల్లో ఇంతకు ముందు వీరుదిక చాలా మందిని తోసి చంపేసింది. సో ఆ ఆత్మలన్నీ అక్కడ కింద ఉన్నాయి, అవన్నీ అరుస్తున్నాయి. శ్యామల పడిపోతుందే కానీ వాటి దగ్గరికి వెళ్తున్నానా అని ఎక్కువ భయంలో ఉందన్నమాట ఈమె. అసలే ప్రెగ్నెంట్ ఉమెన్. మిగతా ఆత్మలు ఏం చేస్తున్నాయి అందులో అంతకన్నా ముందు చనిపోయిన వాళ్ళు, మన దగ్గరికి ఒక కొత్త పర్సన్ వస్తున్నారు, మనతో పాటు ఇంకొకరు చనిపోవడానికి కొత్త ఆత్మ వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నారు అనమాట. ఈ వీరుదిక ఈ లోపు ఏం చేస్తుందంటే చెడు మంత్రాలన్నీ చదువుతుంది అనమాట. లైన్గా చెడు మంత్రాలు చదువుతుంటే పక్కన వీరుదిక ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తున్నారు, కోరస్ పాడుతున్నారు. వాళ్ళతో పాటు ఈ బావిలో ముందు పడిపోయిన వాళ్ళు ఉంటారు కదండి, ముందు పడిపోయి చనిపోయిన ఆత్మలు ఉంటాయి కదా, వాళ్ళు కూడా హ్యాపీ కోరస్ పాడుతున్నారు. అంటే మన దగ్గరికి ఇంకొక ఆత్మ వస్తుందని చెప్పి హ్యాపీగా పాడుతున్నారు అనమాట. మొత్తానికి శ్యామల అందులో పడిపోయి చనిపోయింది. చనిపోగానే ఈ వీరుదిక ఏం చేసిందంటే మంత్రాలు చదువుతుంది కదా, ఆపలేదు. మంత్రాలు చదువుతూ ఏం చేసిందంటే ఒక బౌల్ ఫుల్ ఆఫ్ బ్లడ్ తీసుకొచ్చి అందులో పోసింది. ఏవో మంత్రాలు చదువుతూ ఏమందంటే రాళ్ల రాత్రి అని గట్టిగా అరిచింది. గట్టిగా అరిచేసరికి సడన్ గా ఆ బ్లడ్ పోసిన తర్వాత ఫుల్ మూన్ వచ్చింది కదా, మూన్ మొత్తం రెడ్గా మారిపోయింది. ఈ శ్యామల అయితే అందులో పడి చనిపోయింది. కానీ ఆ వెల్ల ఎలా ఉంటుందంటే అందులో ఎవరైనా పడుతున్నప్పుడు చాలా చల్లగా ఉంటుంది అనమాట. ఎంత చల్లగా అంటే అందులో పడినప్పుడు ఇంకా వేరే దయ్యాలు మనం చంపక్కర్లేదు, అక్కడున్న కూలింగ్ వాటర్ కోల్డ్ వాటర్కే అందులో పడిన వాళ్ళ బ్లడ్ అంతా క్లాట్ అయిపోయి వాళ్ళు వెంటనే చనిపోతారనమాట. ఊరికి ఉన్న పెద్ద శాపం ఏంటంటే ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళకి బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళని చీట్ చేస్తారో, లేకపోతే ఎవరైతే ఇన్నోసెంట్ పీపుల్ యొక్క బ్లడ్ చూస్తారో, ఎవరైతే ఎక్కువ ఇబ్బందులు పెడతారో
వాళ్ళని ఈ వీరుదిక టార్గెట్ చేసి ఈ పౌర్ణమి రోజు రాత్రి తీసుకెళ్ళిపోయి ఆ బావిలో వేసేస్తుంది అనమాట. మరి మీరు అడగచ్చు, శ్యామల ఏం చేసింది పాపం, ప్రెగ్నెంట్ ఉమెన్, ఇన్నోసెంట్ ఆమె. సో ఆమెను ఎందుకు తీసుకెళ్ళిందంటే వీరుదిక బయట తిరుగుతుందని తెలిసి కూడా అందరూ ఇంట్లోనే ఉండాలి, సౌండ్ చేయొద్దు, సైలెంట్గా ఉండాలి, బయటికి రాకూడదు, అవి తన రూల్స్ అనమాట. సో శ్యామల ఎప్పుడైతే గట్టిగా అరిచిందో వాళ్ళకి ఇంకా నోటీస్ చేసేసారు శ్యామలని తీసుకెళ్ళిపోయారు. ఆ రాళ్ల రాత్రి రోజు అసలు ఏం జరుగుతుందంటే ఎవరైతే ఇలా దొరికేస్తారో తీసుకెళ్ళి చంపేస్తుంది. చంపేసిన తర్వాత ఏమవుతుందంటే ఆ నూతిలోంచి పైకి ఒక హ్యాండ్ వస్తుంది అనమాట. ఆ హ్యాండ్కి గోర్లు ఉంటాయి, ఫుల్గా హ్యాండ్ ఒకటే ఉంటుంది, ఇంకేం ఉండదు. ఆ హ్యాండ్ పైకి వస్తూ వస్తూ ఈ చనిపోయిన ఆత్మలన్నీ ఉంటాయి కదా, ఆ ఆత్మలన్నిటిని బయటికి తీసుకొచ్చి ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఊరికి వెళ్ళి తలుపులు తడతాయి అనమాట. అవి తలుపు తట్టి ఏం చెప్తాయంటే, నువ్వు ఈ పాపం చేసావు, నువ్వు అది చేసావు, నువ్వు ఇలా చేసావు, నెక్స్ట్ నువ్వే రెడీగా ఉండు, అలా వాళ్ళందరినీ హెచ్చరిస్తాయి అనమాట. మార్నింగ్ లేచేపటికి అందరూ నైట్ అయితే అది అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. మార్నింగ్ లేచి వాళ్ళు నార్మల్గా పని చేసుకోవడానికి బయటకు వస్తారు కదా, అలా బయటకు వచ్చినప్పుడు వాళ్ళ ఇళ్ళ ముందుర బ్లడ్ స్టోన్స్ కనిపిస్తాయి అన్నమాట. వాళ్ళ స్టోన్స్ అర్థం ఏంటంటే ఎవరు పాపం చేసినా మీరు ఖచ్చితంగా దొరుకుతారు, మీరు ఖచ్చితంగా ఏ రోజైనా ఇలా చనిపోవాల్సిందే, పౌర్ణమి రోజు రాత్రి మీ ఫేస్ ఖచ్చితంగా ఫుల్ రెడ్ మూన్లో కనిపించాల్సిందే. అంటే రెడ్ మూన్లో కనిపించడం అంటే ఆల్రెడీ వెల్లో పడిపోయి చనిపోయి ఉండాలి, ఆ తర్వాత రెడ్ మూన్లో కనిపిస్తుంది అనమాట. ఇలానే ఊరుగల వాళ్ళకి ఈ శాపం ఉందన్నమాట. ఎవ్రీ పౌర్ణమి వాళ్ళకి ఏంటంటే పెద్ద నైట్ మేర్, ఇంకా దయ్యాలు వస్తాయి ఏదో చేస్తాయి అని చెప్పి. అలాంటి స్టోరీస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీకు ఏమైనా వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి, తప్పకుండా చేద్దాము. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.